వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే ప్రీవియస్ లెటర్ మనం మాట్లాడుకున్నాము. సి అనే లెటర్కి 2025లో ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకున్నాము. చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. మాకు అనుగుణంగానే ఉంది డైరెక్ట్గా. సో నేమ్ కరెక్షన్స్కి కూడా మేము రెడీగానే ఉన్నామని చెప్పేసి చాలామంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది డౌట్స్ కూడా అడిగారు. అందులో ఆర్ అనే లెటర్ గురించి పర్టికులర్గా అడగడం జరిగింది. 2025లో ఆర్ అనే లెటర్కి ఏ విధంగా ఉంటుంది అని అడగడం జరిగింది. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. అంటే చాలా బాగున్నాయి, చాలా బాగా చెప్తున్నారు అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఊరికే ఏది మీరు ప్రాక్టీస్ చేయకుండా రాలేదు. ఎస్, నిజంగా లెజెండ్. ఇది 8th క్లాస్ నుంచి నాన్నగారిది నేర్చుకుంది. సో ప్రతిరోజు ఏంజల్స్ గురించి తెలుసుకోవడం, మెడిసిన్ వచ్చే వరకు ఐ బికేమ్ ఎక్స్పర్ట్ ఇన్ న్యూమరాలజీ. సార్ ఒక 10 లక్షల పేర్లు, జస్ట్ పేర్లు చెప్తే నంబర్లు, అచ్చులు, అల్లులు టోటల్ కూడా చెప్పేయగలను లెక్కలేయకుండా. సో నాన్నగారు నన్ను కంప్యూటర్ లాగా తయారు చేశారు. ఈ ఏంజల్స్ చూసి ఆ ఏంజల్స్ పవర్ చాలా వరకు నాకు వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా క్లయింట్స్ అందరూ కూడా ఆ పవర్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఆర్ అనే లెటర్కి 2025లో ఏ విధంగా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. నాన్న అయితే ఫస్ట్ వాళ్ళ మనస్తత్వ లక్షణాలు అసలు ఎలా ఉంటాయి? ఆర్ అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అసలు? నాన్న ఆర్ అనేది చాలా చాలా స్పెషల్ క్వాలిటీస్. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, ఎన్ అంటే 5. ఒకే క్వాలిటీ. చాల్డీన్ సిస్టంలో అదే వాల్యూ, పైథాగరస్ అదే వాల్యూ. బట్ ఆర్ లెటర్ అలా కాదు. ఆర్కి 2 డైమెన్షన్స్, అంటే అపరిచితుడిలాగా 2 క్వాలిటీస్ ఉంటాయి. ఆర్ అంటే చాల్డీన్లో 2, కామ్గా ఉండగలడు, సెన్సిటివ్గా ఉండగలడు, అందరు మన అనుకోగలడు, అండ్ చాలా ప్రేమ పంచుతాడు, చాలా లవ్లీ పర్సన్. పైథాగరస్లో ఆర్ అంటే 9 అనేవాడు కొంచెం గర్వంగా ఉండగలడు. అవసరమైతే ఈ 2 వాడు కోపంలో మారగలడు. అంటే కొంచెంసేపు రిక్వెస్ట్ చేస్తాడు, పని కాకపోతే కమాండింగ్ పొజిషన్లోకి వచ్చి దబాయించే. ఆర్కి 2 క్వాలిటీస్ ఉంటాయి. హీ కెన్ బి సాఫ్ట్, హీ కెన్ బి రఫ్, హీ కెన్ బి రిక్వెస్టింగ్, హీ కెన్ బి కమాండింగ్. సో 2 డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న స్పెషల్ లెటర్స్, 3-4 లెటర్స్ 26, దాంట్లో ఆర్ ఒక స్పెషల్ లెటర్. సో ఈ 9 వల్ల, కుజుడు వల్ల ఎలా ఉంటారంటే దే కమ్ అప్ విత్ బ్యాంగ్. ఆర్ అంటే 9. ఈ 9లో పుట్టినోళ్ళు కానీ ఆర్ లెటర్తో పేరు పెట్టుకోగలిగితే, లైక్ రామ్ చరణ్ 9లో పుట్టారు. ఈ ఆర్ అంటే 9, ఆయన పుట్టింది డేట్ కూడా 9. సో 27-9. సో మిక్స్ ఏమవుతుందంటే దే కమ్ అప్ యాజ్ ఎ బ్యాంగ్. ఒక కొత్త స్టార్ పుట్టాడు అనే ఒక న్యూస్ ప్రపంచానికి వెళ్ళిపోతుంది. ఒక 3-4 ఇయర్స్లో వాళ్ళ టాలెంట్తో వాళ్ళు ఏంటో ఏదో ప్రపంచానికి చూపిస్తారు. అండ్ వయసు పెరిగే కొందికి వాళ్ళు ఒదిగి ఉంటారు. అంటే చాలామందికి గర్వం వస్తుంది డబ్బు వచ్చే కొందికి. బట్ ఈ ఆర్ లెటర్ ఎలా ఉంటుందంటే, ఆర్ అంటే 9 కదా, డబ్బులంతా చూసేశాడు ఆయన. చూడండి, డబ్బు లేదు 6లో. రజనీకాంత్ సార్ ఎంత ఒబీడియంట్గా ఉంటాడు, ఎంత వినయంగా ఉంటాడు. బయట మేకప్ లేకుండా తిరుగుతుంటే, ఒక గుడి దగ్గర ఉంటే కూర్చొని ఉంటే ఒక అమ్మాయి బిచ్చం వేసిందంట ఆయనకి. మళ్ళీ ఈయన కారులో పోతే జనమంతా పరిగెత్తపోయి, నేను గుర్తుపట్టలేదంటే ఇది నేనే, ఇది నా ఒరిజినల్, సినిమాలోనే నటన, ఇది ఒరిజినల్ అన్నాడంట. సో ఆర్ వాళ్ళు న్యాచురల్గా ఉండడానికి చూస్తారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఈవెన్ రామ్ చరణ్. డౌన్ టు ఎర్త్ కిడ్. ఒక స్టార్ కిడ్కు ఉండే ఎలాంటి అంటే అంటారు గర్వము, ఈ యాటిట్యూడ్ లేదు. గ్రౌండ్ టు ఎర్త్, చాలా మంచి నేచర్. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది రామ్ చరణ్ కలవడం ఈ మధ్య, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చారంటే, చాలా మంచి అబ్బాయి, ఈ అబ్బాయి చాలా మంచోడు అని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈ ఆర్ లెటర్ ఎలా ఉంటుందంటే చాలా మంచోళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే చంద్రుడు లాంటి వాళ్ళు వీళ్ళు, చాలా అందగాళ్ళు. అంటే యూజువల్గా 80% తెల్లగా ఉంటారు. నల్లగా ఉంటే అందంగా లేదని కాదు, నల్లగా ఉన్నా, చామంచాయిగా ఉన్నా చార్మింగ్ ఉంటుంది. చార్మింగ్, అట్రాక్టివ్ ఫేస్ ఆర్ లెటర్ వాళ్ళ సొంతం. సో వీళ్ళకేమంటే అన్ని ప్లస్లే నాన్న. మంచి మనస్సు, హెల్పింగ్ నేచర్, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే అడగకుండా సాయం చేసే గొప్ప గుణం ఆర్ వాళ్ళకు ఉంది. ఆర్లో ఏమంటే మెజారిటీ ఆఫ్ థింగ్ నెగిటివ్ వైబ్రేషన్. ఆర్లో ఏమంటే ఓవర్ వర్క్ వల్ల ఎగ్జాస్ట్ అవ్వడము, ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ ఉంటాయి ఆరు వాళ్ళకి. నేను ఈ మధ్య చాలా ఆర్లు చూశాను నాన్న, డైయింగ్ ఇన్ యాక్స్, లైక్ రవి ఆర్, రమేష్ ఆర్, రాజా ఆర్, రాజు ఆల్ జైల్డ్, మంత్రి రాజా జైల్డ్. అంటే వీళ్ళకి ఒక ఏజ్ దాటాక 40-50లో మంచి గౌరవం, మంచి రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి. నెగిటివ్ ఆర్కి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఎలా సార్ అంటే 2025లో కనుక మనం చూసుకుంటే ఏ మంత్లో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫినాన్షియల్? నాన్న ఆర్ అంటే 9, 2025 కూడా 9. సో ఈ ఆరు వాళ్ళకి
చెప్పాలంటే హోమ్ సొంత ఇంటికి వచ్చినట్టే 2025కి. సో అద్భుతమైన ఫలితాలు. ఒక్క జనవరి నెల జాగ్రత్తగా ఉండాలి, అక్టోబర్ నెల జాగ్రత్తగా ఉండాలి. మిగతా 10 నెలలు కూడా వీళ్ళకి ఐ థింక్ ఈ లెటర్ 2025లో చాలా బాగా పేరు మంచి ముద్ర వేస్తారు. అండ్ ఇట్ విల్ బి ద బెస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ లైఫ్ 2025. సో వీళ్ళు సార్ హెల్త్ పరంగా ఏమంటే వీళ్ళకి మైల్డ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే దే ట్రావెల్ ఎ లాట్ యూజువల్గా. సో ఒక్కొక్క ప్లేస్లో ఫుడ్ తినడం వల్ల దే విల్ హ్యావ్ మైల్డ్ స్కిన్ ప్రాబ్లం, మైల్డ్ అలర్జీ. అపార్ట్ ఫర్ దెమ్ దట్ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. జనరల్గా వీళ్ళకి అంటే కెరీర్లో కనుక చూస్ చేసుకోవాలి అనుకుంటే ఏం బాగుంటుంది అంటే ఏ కెరీర్ ఎక్కువగా బాగుండే అవకాశం ఉంటుంది? వాళ్ళకి టూ ఆర్ మోర్ కెరియర్స్ మెయిన్. 1 వచ్చేసి బ్యాంకింగ్ రంగం, సెకండ్ వచ్చి ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, చాలా బాగుంటాయి. అంటే ఈజ్ ఆల్సో 9 అనేది భూమికి సంబంధించి. ఇప్పుడు భూమి రేటు పెరగదు నాన్న, ఈ ఆరోడు కొనుక్కున్నాక అది పరుగులు తీస్తుంది. సో వీళ్ళు 10 lakhs కొన్నారు, ఒక 5 years వదిలేశారు, దాని రేట్ విల్ బి 2 crores, 3 crores, 5 crores. అసలు అందని రేట్లు వస్తుంటాయి. సో ఒక భూమికి రేటు పెరగాలంటే రోడ్కి అమ్మాల. ఎలా సార్ అంటే వీళ్ళకి రిలేషన్షిప్లో ఎవరితో బాగుంటుంది, ఎవరితో బాగోదు? యూజువల్గా అంటే రిలేషన్షిప్లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? జనవరిలో కొంచెం రిలేషన్స్తో వైఫ్తో ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే బాగుంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఓన్లీ జనవరి తప్పిస్తే రిలేషన్లో పెద్ద ప్రాబ్లం లేదు. వీళ్ళు బి లెటర్తో, కే లెటర్తో మ్యారేజెస్ వద్దు. ఎందుకంటే విల్ డామినేట్ బి అండ్ కే. అండ్ బెస్ట్ ఫర్ మ్యారేజెస్ ఏ, జే, వైఎస్. ఈ ఆది అంత కలయిక. ఏ అంటే, జే అంటే, వై అంటే, ఎస్ అంటే 1, ఇది 9. ఈ ఆది అంత కలయిక ఇలా మిక్చర్ అంటే ఎంత అద్భుతం కలయిక అంటే ఎవరు చూసినా అది అద్భుతమైన జంట. ద అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళ రిలేషన్స్ ఎంత బాగుంటాయంటే కంటి సైకితో ఒకరినొకరు అర్థం చేసేసుకోగలరు. చెప్పక్కర్లేదు, మాటలు చెప్పి కన్విన్స్ చేయక్కర్లేదు, జస్ట్ చూపుతోనే అర్థం చేసుకునేంత పవర్ ఈ ఆర్కి, జేకి, వైకి, ఎస్కి ఉంటుంది. సో కే, బి మ్యాచ్ వద్దు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవును, మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 hours మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 years బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో గనక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.